జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తీర్మానాలు చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న ఇప్పటివరకు దానికి సంబంధించి ఉమ్మడి తీర్మానాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి తీర్మానాలతో సిద్ధమవుతున్నారు, ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. తాజాగా కొన్ని తీర్మానాలను అంటే ప్రజాక్షేత్రంలో పని చేయాలి అని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, ఆడపడుచులకు రక్షణ కరువైంది, యువతకు భవిష్యత్తుపై ఆశలు కనిపించడం లేదు, రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది, రైతులను ఆదుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, ఈ ఫలితంగా రైతులు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలోనే జనసేన తెలుగుదేశం పార్టీ ఒక తాటి మీదకి వచ్చి ఎన్నికలకు సిద్ధమవుతుంది, రాష్ట్రాన్ని బాగు చేయడానికి అనేది. దీనికి సంబంధించి కొన్ని ఇలాంటి ఉమ్మడి తీర్మానాలు, ఈ సమస్యలకు సంబంధించి ఉమ్మడి తీర్మానాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. మొదటి నుంచి పాలకపక్షం మీద ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ దోషణలు చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది, నేతల అరాచకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయనేది పత్రికలు ఛానళ్ళు చెబుతున్నాయని, అంటే వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానళ్ళు అదేగా చెప్తారు, అయ్యే చూపించి ఏది ఏమైనా జర్నలిజం నోరు కూడా నొక్కేస్తున్నారు, పాత్రికేయుల మీద దాడులు చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వాటన్నిటిని ఖండిస్తూ మొత్తానికి ఇరు పార్టీలు కూడా టీడీపీ జనసేన ఇప్పుడు ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి ఒక తీర్మానం అయితే చేశాయి. మొత్తం మీద ఉమ్మడి తీర్మానాలు అయితే మొదలైనవి, కాకపోతే ఇవి ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటాయి, ప్రజా ఆకర్షిత తీర్మానాలుగా ఈ ఉమ్మడి తీర్మానాలు ఉంటాయి అనేది చూడాలి.